Good afternoon, students. Last class లో మనం వ్యూస్ గురించి తెలుసుకున్నాం. వ్యూస్ అంటే ఏంటి? వర్చువల్ టేబుల్స్. వర్చువల్ టేబుల్స్ అంటే కాంప్లికేటెడ్ ఎస్క్యూఎల్ క్వరీస్ ని సింప్లిఫై చేయడానికి మనకి వ్యూస్ ఉపయోగపడతాయి. నంబర్ 1 అంటే జాయిన్స్ క్వరీస్ అయితే ఉంటాయో జాయింట్ క్వరీస్ ని సింప్లిఫై చేయడానికి మనకి వ్యూస్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. దీంతో ఒరిజినల్ కాలం నేమ్స్ వీటన్నిటిని కూడా మనం మార్చుకోవచ్చు. సో దాంతో సెక్యూరిటీ కూడా కొంతవరకు మనకి వీలవుతుంది అనమాట. సెక్యూరిటీ సెట్ చేయడం కూడా వీలవుతుంది. ఓకే, ఇలా ఎన్నో అడ్వాంటేజ్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో వ్యూస్ అనేవి జస్ట్ లైక్ టేబుల్, నాట్ టేబుల్. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. కస్టమర్ డీటెయిల్స్ ఉంది, కస్టమర్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇలా ఇవన్నీ మనకి ఉన్నాయి. ఓకే, ఒక్కసారి క్లోజ్ యా వ్యూ కస్టమర్ ఆర్డర్ అని చెప్పేసి వ్యూ ఉంది ఇక్కడ ఒకటి. వీటిని మనము సేవ్ చేద్దాం, మనకి ఫర్దర్ గా ఉపయోగపడతాయి. కస్టమర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంది. కస్టమర్ ఆర్డర్స్ డోంట్ సేవ్. ఓకే, ఓకే, మనం ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్ డీటెయిల్స్ అంటున్నాను. సో నాకు ఇక్కడ ఒక టేబుల్ ఒక రిజల్ట్ సెట్ వచ్చింది. మనకి ఒక రిజల్ట్ సెట్ వచ్చింది. దీంట్లో నేను కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మార్చొచ్చా చూద్దాం. ఇక్కడ 30 అంటే ఇక్కడ విలేజ్ 1 అని ఉంది. చూడండి, విలేజ్ 1 అని ఉంది. 5,30,000 అంటే విలేజ్ 1 అని ఉంది. అంటే నేను ఏదైనా ఒక డీటెయిల్స్ మార్చాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ customers set phone is equal something where customer ID is equal to 1 అంటున్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, ఇక్కడ కస్టమర్ ID 1, ఫోన్ నంబర్ ప్రజెంట్ 94410 ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను ఇక్కడ చేంజ్ చేస్తుంది టేబుల్లో ఉన్న డేటాని. కస్టమర్స్ టేబుల్లో ఉన్న డేటాని మారుస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎస్, మార్చేశాను. నేను ఒకసారి కస్టమర్ టేబుల్ ఒకసారి చూద్దాం. ఎస్, ఆల్ వన్స్ అయిపోయింది కదా. బట్ వాట్ అబౌట్ కస్టమర్ డీటెయిల్స్ చూసారు, మారిపోయింది. అంటే మనం మార్చింది కస్టమర్ డీటెయిల్స్ లో కూడా మారిపోయింది. ఇదేంటి కస్టమర్ డీటెయిల్స్ జనరల్ గా మారిపోతుంది, ఎందుకంటే కస్టమర్ డీటెయిల్స్ అనేది వ్యూ, కస్టమర్స్ అనేది టేబుల్. ఫిజికల్ గా డేటా స్టోర్ అయి ఉండేది టేబుల్లోనే, వ్యూలో కాదు. నేను ఈ కస్టమర్స్ టేబుల్లో ఉన్న డేటాని మార్చాను, ఫోన్ నెంబర్ మార్చాను. అది జనరల్ మనకి వ్యూస్ లో కూడా అప్డేట్ అవుతుంది.
వ్యూస్ లో కూడా అప్డేట్ అవుతుంది. వ్యూస్ లోకి ఎక్కడి నుంచి వచ్చింది డేటా? టేబుల్ నుంచే వస్తుంది, టేబుల్ నుంచే వస్తుంది. ఓకే, బాగుంది. బట్ ఇక్కడ నేను వ్యూస్ నుంచి టేబుల్లో ఉన్న డేటాని మార్చొచ్చా? వ్యూస్ నుంచి టేబుల్లో ఉన్న డేటాని మార్చొచ్చా? ఇది ఒక వ్యూ, కస్టమర్ డీటెయిల్స్ అనేది వ్యూ. ఈ వ్యూ నుంచి మనం కస్టమర్ డీటెయిల్స్ మార్చొచ్చా అనేది చూద్దాం. ఇప్పుడు ఇదే ఫోన్ నంబర్ని ఆల్ వన్స్ ఉన్నాయి కదా, ఆల్ టూస్ పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, అప్డేట్ కస్టమర్స్ కాదు, కస్టమర్ డీటెయిల్స్. కస్టమర్ డీటెయిల్స్. ఇక్కడ కస్టమర్ డీటెయిల్ అనేది వ్యూనా టేబులా? ప్లీజ్ రెస్పాండ్. ఈ కస్టమర్ డీటెయిల్ అనేది వ్యూనా టేబులా? ప్లీజ్ రెస్పాండ్. అందరు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు కస్టమర్ డీటెయిల్ అనేది ఏంటి? మనకి ఈ టేబుల్స్ లో కస్టమర్ డీటెయిల్స్ ఉందా? మనకి లేదు. మీరు ఫాలో అవ్వాలి మీరు. ఓకే, సో వ్యూస్ లో ఉంది కస్టమర్ డీటెయిల్స్. ఎక్కడుంది? వ్యూస్. డేటా అనేది వ్యూస్ లో స్టోర్ అవుతుందా, టేబుల్స్ లో స్టోర్ అవుతుందా? డేటా అనేది మనం స్టోర్ చేసే డేటా వ్యూలో స్టోర్ అవుతుందా, టేబుల్లో స్టోర్ అవుతుందా? ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి స్టూడెంట్స్, ఎందుకంటే మీరు యాక్టివ్గా ఉంటేనే మీకు అర్థం అవుతుంది, లేదంటే అర్థం అవుతుంది. సో కరుణాకర్ అంట ఉల్టా చెప్తున్నాడు. ఏం కరుణాకర్, ఏమంత ఉల్టా చెప్తున్నావు? సో ఇది మనకి డేటా అనేది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. డేటా అనేది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. వ్యూస్ లో టేబుల్ డేటా స్టోర్ అవ్వదు. ఓకేనా వంశీకృష్ణ? డేటా స్టోర్ అయ్యేది ఓన్లీ టేబుల్స్. వ్యూస్ అంటే ఆ టేబుల్స్ లో, అంటే వేరే వేరే టేబుల్స్ లో ఉన్న డేటాని మనం జాయిన్ అనే కాన్సెప్ట్ తోటి రీడ్ చేస్తుంటాం కదా. అవి క్వరీస్ చాలా పెద్దగా అయిపోతాయి. ఓకే, సో మనం వాటి నుంచి మనం ఏదైనా సబ్ క్వరీస్ అలాంటివి ఏదైనా యూజ్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. వాటిని సింప్లిఫై చేయడానికి మనం వ్యూస్ ని యూజ్ చేసుకుంటాం. అంటే మల్టిపుల్ టేబుల్స్ లో స్టోర్ అయిన డేటాని వాటన్నిటిని ఆ డేటాని గ్యాదర్ చేసి సింగిల్ రిజల్ట్ సెట్ లో మనకు చూపించడానికి ఈజీగా సింపుల్ వేలో మనకి వ్యూస్ అనేవి ఉపయోగపడతాయి మనకి. ఓకే, అంటే మనకు కావాల్సిన కస్టమర్ డీటెయిల్స్ అంటే మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇది. కస్టమర్ డీటెయిల్స్ అంటే కస్టమర్ నేమ్ నుంచి అడ్రస్ వరకు మొత్తం సింగిల్ టేబుల్లో ఉండాలి. బట్ ఇలా ఉంటే ఇలా స్టోర్ చేస్తే ప్రాబ్లం, ఇలానే స్టోర్ చేస్తే ప్రాబ్లం, అంటే ఇలానే టేబుల్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం. ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అడ్రస్ చూస్తే ఈ 5,30,000 అడ్రస్ అంతా రిపీటెడ్ గా ఉంది. చూడండి, రిపీటెడ్ గా ఉంది. ఇక్కడ మనకి 5 మెంబర్స్ చూపిస్తున్నారు. రియల్ టైంలో ఒక 5 lakhs మెంబర్స్ ఉండొచ్చు. ఈ 5 lakhs అడ్రస్లు రిపీట్ అయితే మనకి చాలా మెమరీ వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం వీటిని వేరే 2 టేబుల్స్ గా స్ప్లిట్ చేసి కస్టమర్స్ అండ్ అడ్రస్ అని చెప్పేసి టేబుల్స్ లో స్టోర్ చేసాం.
మరి మనకి కస్టమర్ డీటెయిల్స్ కావాలి అంటే ఇవన్నీ కావాలి, ఈ కాలమ్స్ అన్ని కావాలి. కస్టమర్ డీటెయిల్స్ అంటే ఈ కాలమ్స్ అన్ని కలిస్తేనే కస్టమర్ డీటెయిల్స్. బట్ వాటిని మనం వ్యూస్ ద్వారా మనం వాటన్నిటిని జాయిన్ చేసుకొని వ్యూస్ క్రియేట్ చేసుకొని వ్యూస్ నుంచి మనము వ్యూస్ ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా అనేది స్టోర్ అయ్యేది టేబుల్లోనే. వ్యూస్ ఎందుకంటే మనం సింప్లిఫై చేసుకోవడం కోసం క్వరీస్ ని, అండ్ మనకి కావాల్సిన డేటాని సింగిల్ రిజల్ట్ సెట్ లో ఈ విధంగా జాయిన్ చేసుకొని తీసుకోవడం కోసం. ఈ వ్యూస్ లేకుండా కూడా జాయిన్ చేయొచ్చు, కానీ క్వరీస్ పెద్ద అవుతాయి, చాలా పెద్ద జాయిన్, ఇన్నర్ జాయిన్స్, అవుటర్ జాయిన్స్ ఇలాంటివన్నీ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వ్యూ మనకి జాయిన్స్ తోనే క్రియేట్ అయింది. చూడండి, దీని సెట్టింగ్స్కి వెళ్ళి చూడండి. ఈ సెట్టింగ్స్కి వెళ్ళి చూస్తే దిస్ ఇస్ వ్యూ క్వరీ. మనకి ఇది జాయిన్ తోనే వచ్చింది, ఫ్రమ్ జాయిన్ అడ్రస్ అండ్ కస్టమర్స్. ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే డేటా వ్యూలో స్టోర్ అవ్వదు, టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ లో ఉన్న డేటానే వ్యూ మనకి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే వ్యూ నుంచి డేటాని అప్డేట్ చేయొచ్చా? వ్యూ నుంచి డేటాని అప్డేట్ చేయొచ్చా? ఇప్పుడు మనకి టేబుల్ నుంచి చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇక్కడ చేసి చూపించాను మీకు, కస్టమర్స్ టేబుల్ నుంచి చూపించాను. ఓకే, మీకు ఇప్పుడు ఇక్కడే అర్థమైపోయి ఉండాలి. ఈ కస్టమర్స్ చూడండి, కస్టమర్ ఫోన్ నంబర్ని నేను మారుస్తున్నాను. ఆల్రెడీ ఉన్న ఫోన్ నెంబర్ ఏంటి, ఆల్ వన్స్ అని ఉంది. నేను దాన్ని 1 2 ఇట్లా మార్చేస్తున్నాను. రన్ చేస్తే మారిపోయింది. ఎక్కడ మార్చాం మనం? టేబుల్లో మార్చాం. బట్ వ్యూలో కూడా మనకి చూపిస్తుంది, వ్యూలో కూడా మారినట్టు చూపిస్తుంది. చూడండి, వ్యూలో కూడా మారినట్టు చూపిస్తుంది. చూసారా, వ్యూలో కూడా మారిపోయింది. అంటే వ్యూస్ లో డేటా స్టోర్ అవ్వదు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి, వ్యూస్ లో డేటా స్టోర్ ఉండదు, టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. దాని వ్యూ నుంచి మనము రీడ్ చేసుకోవచ్చు. ఓకే, వ్యూ నుంచి డేటాని మోడిఫై చేయొచ్చా అనేది క్వశ్చన్. టేబుల్ నుంచి చేయొచ్చు, మనకు తెలుసు. ఓకే, కస్టమర్ డీటెయిల్స్ ఉంది వ్యూ నుంచి నేను డేటాను మనం మారుస్తున్నాను. అన్ని 3లు పెడుతున్నాను ఇక్కడ నేను. మార్చుద్దాం. ఇక్కడ కూడా కస్టమర్ సేమ్, కస్టమర్ డీటెయిల్స్, ఫోన్ నంబర్ సో అండ్ సో, కస్టమర్ ఐడి 1. కస్టమర్ ఐడి 1 అంటే వ్యూ నుంచే చూద్దాం. రాము, కస్టమర్ ఐడి 1. ఓకే, సో ఇతని ఫోన్ నంబర్ని నేను 3గా మారుస్తున్నాను, ఆల్ 3s గా. చూద్దాం. ఎస్, మారిపోయింది. చూడండి, కావాలంటే వ్యూలో ఎస్ ఆల్ 3 మారిపోయింది. మారినట్టు వ్యూలో మారింది అంటే టేబుల్లో మారితేనే వ్యూలో మారుతుంది. గుర్తుపెట్టుకోండి, టేబుల్లో మారితేనే వ్యూలో మారుతుంది. అంటే టేబుల్లో మారిపోయి ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకోండి, మారిపోయి ఉంటుంది. మరి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వ్యూస్ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్. వ్యూస్ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్, అప్డేట్ చేయడానికి డిలీట్ చేయడానికి కాదు, ఓన్లీ రీడింగ్. ఓకే, అలానే వాడుకోవాలి. వ్యూస్ నుంచి డేటాని మనము అప్డేట్ చేయడానికి ట్రై చేయొద్దు. బట్ ఇక్కడ మనం ట్రై చేసాం, అంటే వ్యూలో అయింది, మనకి డేటా అప్డేట్ అయ్యింది. అంటే వ్యూస్ నుంచి కూడా టేబుల్లో డేటాను అప్డేట్ చేయొచ్చు. బట్ ఆల్వేస్ నాట్ పాసిబుల్. అసలు రికమెండెడ్ కూడా కాదు. వ్యూ అంటేనే మీకు దాని అర్థం దాని పేరులోనే ఉంది, వ్యూస్ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్. వ్యూ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్, అంతేగాని అప్డేట్ చేయడానికి కాదు. ఓకే, మరి ఇక్కడ పాసిబుల్ అయిందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకో వ్యూ ఉంది. ఇక్కడ కస్టమర్ ఆర్డర్స్ ఉంది. కస్టమర్ ఆర్డర్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ కస్టమర్ ఆర్డర్స్ డేటా ఉంది. ఈ కస్టమర్ ఆర్డర్స్ లో కూడా మనకి ఇక్కడ ఇలా రాము ఉన్నాడు, రాము ఫోన్ నెంబర్ కూడా ఉంది. చూడండి. ఓకే, ఇప్పుడు కస్టమర్ ఆర్డర్స్ నుంచి మార్చి చూద్దామా? ఇప్పుడు నేను కస్టమర్ డీటెయిల్స్ నుంచి మార్చాను, రాము ఫోన్ నంబర్. కస్టమర్ ఆర్డర్స్ నుంచి మార్చడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కూడా ఉంది కదా మనకి, కస్టమర్ ఆర్డర్స్ లో కూడా రాము ఉన్నాడు కదా. కస్టమర్ ఆర్డర్స్ అంటే ఏంటి? ఆర్డర్ చేసిన కస్టమర్స్ డీటెయిల్స్ అనమాట. అర్థమవుతుందా? ఆర్డర్ చేసిన
కస్టమర్స్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ మార్చడానికి ట్రై చేద్దాం. ఓకే, కస్టమర్ డీటెయిల్స్ నుంచి మార్చాం, సక్సెస్ అయింది. కస్టమర్ ఆర్డర్స్ నుంచి కూడా మారుతుందా? ఎందుకంటే ఇది కూడా వ్యూనే. కస్టమర్ డీటెయిల్స్ ఎలా వ్యూనో, కస్టమర్ ఆర్డర్స్ కూడా వ్యూనే. ఇక్కడ కూడా కస్టమర్ ఐడి ఎప్పటికీ అదే కస్టమర్ ఐడి మనకి 1 ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ కూడా కస్టమర్ ఐడి ఏముందో, కస్టమర్ ఆర్డర్స్ లో కస్టమర్ ఐడి 1 ఉంది. కస్టమర్ ఐడి 1 ఉంటుంది. ఆల్వేస్ ఆ రాము అంటే రాము ఆర్డర్, ఆ కస్టమర్ ఐడి సేమ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాం మారదు ఈ డేటాబేస్ లో. ఓకే, ఆల్ 3 ఉన్నాయి, నేను ఆల్ 4 గా మార్చడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, గుడ్. రన్ చేస్తున్నాను. ఎర్రర్ వచ్చింది, చూసారా? ఎర్రర్ వచ్చేసింది. ఏముంటుంది ఎర్రర్ ఏంటి? ద టార్గెట్ టేబుల్ కస్టమర్ ఆర్డర్స్ అప్డేట్ ఇస్ నాట్ అప్డేటబుల్. ఇది అప్డేటబుల్ కాదు అంటుంది. అఫ్ కోర్స్ ఇది టేబుల్ లా ట్రీట్ చేస్తుంది, టేబుల్ లా మనకి అది ఇది అవుతుంది, బట్ ఇది అప్డేటబుల్ కాదు అంటుంది. సో ఇంతకుముందు వ్యూ ఆర్డర్ డీటెయిల్స్ నుంచి చేంజ్ అయింది. ఆర్డర్ డీటెయిల్స్ నుంచి చేంజ్ అయింది, సరే కస్టమర్ డీటెయిల్స్ నుంచి. బట్ కస్టమర్ ఆర్డర్స్ నుంచి ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? ఏ వ్యూ నుంచి చేంజ్ అవ్వాలి కదా అంటే నో, అన్ని వ్యూస్ నుంచి వ్యూస్ ద్వారా టేబుల్లో ఉన్న డేటాని అప్డేట్ చేయడం కుదరదు. అసలు వ్యూస్ నుంచి అప్డేట్ చేయొద్దు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఎందుకని అప్డేట్ కాలేదో తెలుసా? మనకి కస్టమర్ డీటెయిల్స్ ఏమో డైరెక్ట్ క్వరీ అది, బట్ కస్టమర్ ఆర్డర్స్ ఏమో చాలా ఫిల్టర్స్ చేసిన క్వరీ. ఇది ఫిల్టర్స్ చేసిన క్వరీ అంటే ఆర్డర్ డీటెయిల్స్ లో మనకి కొన్ని క్లాసెస్ వాడున్నారు. ఏంటి? గ్రూప్ బై అని వాడుంది. అండ్ ఇంకా వేర్ క్లాసెస్ వాడలేదా? ఇది కస్టమర్ ఆర్డర్స్ ఏనా? వేర్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ వ్యూ క్రియేట్ చేసిందే మనం ఇంకొక వ్యూ నుంచి క్రియేట్ చేసాం. ఇంకొక వ్యూ ఏంటది? ఓసి అనే వ్యూ నుంచి క్రియేట్ చేసాం. ఆ ఓసి అనే వ్యూలో వేర్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ కూడా గ్రూప్ బై ఉంది, సమ్ జాయిన్స్ ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి క్రియేట్ చేసాం? ఓసి అనేది అని చూస్తే కస్టమర్ డీటెయిల్స్ నుంచి వచ్చింది, అది కూడా ఇంకొక వ్యూ. ఇవన్నీ పక్కన పెడితే ఈ వ్యూ క్రియేట్ చేసినప్పుడు ఫిల్టర్స్ లాంటివి వాడితే అది పాసిబుల్ కాదు. చూడండి, ఏ వ్యూ కెన్ బి యూజ్డ్ ఇన్ ఏ క్వరీ దట్ అప్డేట్స్ డేటా సబ్జెక్ట్ టు ఏ ఫ్యూ రిస్ట్రిక్షన్స్. Bear in mind that a view is not a table and contains no data. View అనేది టేబుల్ కాదు, దాంట్లో డేటా ఉండదు. The actual modification always take place at the table level. Table లోనే modification జరగాలి. Views can't be used as a mechanism to override any constraints, rules or referential integrity defined in the base tables. Restrictions ఏంటి? ఓకే, ఎందువల్ల అవి అప్డేట్ అవ్వవు వ్యూస్ నుంచి? You can insert, update and delete rows in a view subject to the following limitations. If the view contains joins between multiple tables, you can only insert and update one table in the view and you can't delete rows. You can't directly modify data in view based on union queries. You can't modify data in views that group by, order by, distinct. ఈ డిస్టింక్ట్ కానీ, ఆర్డర్ బైలు కానీ, గ్రూప్ బైలు కానీ అలాంటి క్లాసెస్ ఏమైనా ఉండుంటే, యూనియన్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే, అలాంటి వ్యూస్ ని మనము అలాంటి వ్యూస్ ద్వారా టేబుల్ ఉన్న డేటాని అప్డేట్ చేయటం, మోడిఫై చేయటం కుదరదు. ఓకే, all columns being modified are subject to the same restrictions as if the statements were being executed directly against the base table. Text and image columns can't be modified to views. Okay, there is no checking of view criteria. For example, if you something
అంటే ఇలా కొన్ని క్లాజెస్ వాడుంటే, అంటే గ్రూప్ బై కానీ, ఆర్డర్ బై కానీ, డిస్టింక్ట్లీ కానీ ఇలాంటి కొన్ని క్లాజెస్ కనుక వాడుంటే మనకి ఆ వ్యూస్ ద్వారా అప్డేట్ చేయడం అలాంటివి కుదరదు. అందుకే మనకి కొన్ని వ్యూస్ ద్వారా అప్డేట్ పాసిబుల్ అయింది, కొన్ని వ్యూస్ ద్వారా అప్డేట్ పాసిబుల్ కాలేదు. సో ఇవన్నీ పక్కన పెడితే మనం వ్యూస్ అనేవి వ్యూస్ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్, డేటా రీడ్ చేయడం, డేటాని యాక్సెస్ చేయడం అంతే. అంతేగాని మాడిఫై చేయడానికో, డిలీట్ చేయడానికో, ఇన్సర్ట్ చేయడానికో వ్యూస్ ని యూజ్ చేయకూడదు. ఓకే, అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకున్నది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అప్డేటింగ్ వ్యూ మనం అలా వ్యూ చేసుకోవచ్చు, కానీ మనం ఆ విధంగా చేయకూడదు. ఓకే, వ్యూని డిలీట్ చేయాలన్నా కూడా మీకు చెప్పాను, నీకు వ్యూని డిలీట్ చేయాలంటే డ్రాప్ వ్యూ అంతే. డ్రాప్ వ్యూ నేమ్, డ్రాప్ వ్యూ నేమ్ టేబుల్ లేకే. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇక మీరు కస్టమర్ ఆర్డర్స్ నుంచి మనం అప్డేట్ కానీ డైరెక్ట్ గా అలాంటివి చేయలేం. ఓన్లీ డేటాను రీడ్ చేయగలం అంతే. కస్టమర్ డీటెయిల్స్ నుంచి మనం మాడిఫై చేయొచ్చు. కారణం అలాంటి ఇంతకుముందు చెప్పిన కీవర్డ్స్ లాంటివి దీంట్లో ఎక్కడ యూజ్ చేయకుండా ఈ వ్యూ క్రియేట్ చేయబడింది. సో దీన్ని మనం మాడిఫై చేయొచ్చు. ఓకే, దీని ద్వారా మనము ఏ డేటాని మాడిఫై చేయొచ్చా చెక్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే నేను ఇక్కడ రాము ఫోన్ నెంబర్ మార్చుకున్నాను. ఓకే గుడ్, మారిపోయింది. బట్ రాము విలేజ్ మార్చుకున్నాను అనుకోండి, విలేజ్ వీలవుతుందా? ఎందుకంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఈ రాము విలేజ్, రాము ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఈ రాము విలేజ్ సేమ్ అడ్రస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు రాము విలేజ్ నేను మారిస్తే రాము విలేజ్ ఇక్కడ ముగ్గురు కాదు, 5 ఉన్నారు. ఈ రాము విలేజ్ నేను మారిస్తే ఈ 5 విలేజ్ కూడా మారిపోతాయి కదా. అర్థమైందా? ఏ స్టూడెంట్స్, నేను ఇక్కడ వ్యూ ద్వారా రాముకు సంబంధించిన ఫోన్ నంబర్ మార్చాను. అది యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఓకే మారిపోయింది. అంటే ఒకరికే రాము ఫోన్ నంబర్ రాముకి ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ వాట్ అబౌట్ అడ్రస్, రాము అడ్రస్, రాము విలేజ్ చాలా మందికి ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, కస్టమర్ డీటెయిల్స్ వేర్ ఫోన్ నంబర్ కాకుండా విలేజ్ ఈజ్ ఈక్వల్ ఏబిసి వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ 1 అంటున్నాను. అంటే కస్టమర్ డీటెయిల్స్ ద్వారా ఇది కస్టమర్ డీటెయిల్సే కదా, ఇక్కడ కూడా ఉంది సేమ్ అనుకోండి. రాము విలేజ్ మారుస్తున్నాను. ఇక్కడ టేబుల్లో మనకు చెప్పేది అంటే అడ్రస్ టేబుల్లో ఉన్న విలేజ్ 1 మారాలి, అంతేనా? ఇప్పుడు చూద్దాం, ఇది కదా. ఓకే, మారిపోయిందని చెప్తుంది అది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఏబిసి ఇక్కడ మనకి ఒక్కసారి సేమ్ పిన్ కోడ్స్ అన్ని ఆర్డర్ పెడదాం. S30 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఏమన్నారు, వీళ్ళందరూ విలేజ్ మారిపోయింది చూడండి. వీళ్ళందరూ విలేజ్ మారిపోయింది. నేను మార్చింది ఎవరిది? ఓన్లీ రాముది. నేను కొరి రాసింది నేను ఓన్లీ రాముది. ఓకే, అదే విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ, అంటే విలేజ్ నేమ్ మారిపోయింది. సో అదే నేమ్ లో అదే విలేజ్ లో ఉన్న మిగతా కస్టమర్స్ విలేజ్ కూడా మారిపోతుంది. ఎందుకంటే అది చేంజ్ అయింది అడ్రస్ టేబుల్లో. 5,30,000 ఇక్కడ మనకి అడ్రస్ టేబుల్లో
5,30,000 విలేజ్ మారిపోయింది. ఇక్కడ ఒకటే రికార్డు ఉంటుంది అడ్రస్ టేబుల్లో. బట్ ఈ అడ్రస్ లో ఎంతమంది ఉంటారో అంతమందికి ఈ అడ్రస్ లింక్ చేయబడుతుంది. ఇక్కడ 5 members కి లింక్ చేయబడింది, వాళ్ళందరూ అడ్రస్ మారినట్టు చూపిస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని డీటెయిల్స్ ఆ రికార్డుకి మాత్రమే పరిమితమై ఉండదు, ఆ డీటెయిల్స్ వేరే రికార్డ్స్ కూడా మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, లింక్ చేసి ఉండొచ్చు. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, అది ఓకే స్టూడెంట్స్. ఇది మనకి వ్యూస్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అవేంటంటే మనము మల్టిపుల్ టేబుల్స్ ని జాయిన్ చేసి రీడ్ చేయాలనుకుంటే డేటా, అది పెద్ద క్వరీస్ వస్తాయి. ఓకే, వాటిని సింప్లిఫై చేయడానికి మనకి ఇది మార్గం. చూడండి, కస్టమర్ డీటెయిల్స్ కావాలి అంటే లేదా కస్టమర్ ఆర్డర్స్ కావాలి అంటే మనం ఇంతకుముందు చాలా కష్టపడేవాళ్ళం. కస్టమర్ ఆర్డర్స్ కావాలంటే మనం చాలా కష్టపడేవాళ్ళం ఇంతకుముందు. మీరు అది చూడొచ్చు. మీ ఇంతకుముందు మన దగ్గర కస్టమర్ ఆర్డర్స్ సంబంధించిన జాయిన్స్ ఉండి ఉంటాయి. ఓకే, కస్టమర్ ఆర్డర్స్ ఇలాంటివి అవి కూడా చూద్దాం మనం. సో అవి మీరు చూస్తే ఈ వ్యూస్ లో ఉంటాయి మనకి కస్టమర్ ఆర్డర్స్. చాలా పెద్ద క్వరీస్, ఇది కూడా కాదు, ఇంకా పెద్ద క్వరీస్ ఉంటాయి, ఇంతకు మించి క్వరీస్ ఉంటాయి. ఎందుకంటే ఇది కూడా మనకి వేరే ఇంకొక వ్యూ నుంచి తీసుకొచ్చాం ఇది సింప్లిఫై చేయడానికి. బట్ రియల్ గా చాలా పెద్ద క్వరీ. బట్ మనం ఇక్కడ చాలా సింపుల్ గా కస్టమర్ డీటెయిల్స్ లేదా కస్టమర్ ఆర్డర్స్ ని చాలా సింగిల్ లైన్ లో సింపుల్ గా తీసుకొస్తున్నాం. దానికి కారణం వ్యూ. ఓకే స్టూడెంట్స్, మీరు చేస్తారంటే ఇక్కడ కొన్ని నేను అసైన్మెంట్ ఇస్తాను, చేస్తారా? ఇక్కడ ఒక అసైన్మెంట్ ఇస్తాను నేను. మీరు చేస్తామంటే అందరూ రెస్పాండ్ అవ్వట్లేదు. వ్యూస్ మీద ఇంతకుముందు మీకు నేను కస్టమర్ ఆర్డర్స్ అని చూపించాను కదా. కస్టమర్ ఆర్డర్స్ లో నాకు కొన్ని కాలమ్స్ కావాలి. పర్టికులర్ గా ఒక కస్టమర్, మనం అడిగిన కస్టమర్ అని కాకుండా అందరి కస్టమర్స్ నాకు చూపించాలి. అందరి కస్టమర్స్ డీటెయిల్స్ ఇప్పట్లాగే మనకి ఇక్కడ ఎలా చూపిస్తుందో, కస్టమర్ ఆర్డర్స్ అంటే ఇలా చూపిస్తుంది కదా. బట్ దీంతో పాటు చూడండి, సో నాకు ఇక్కడ ఇవేంటివి, ఈ కాలమ్స్, ఇది ఐడి, కస్టమర్ ఐడి, దిస్ ఇస్ కస్టమర్ నేమ్, దిస్ ఈజ్ జెండర్, I think this is phone number, the date of birth, DOB, this is phone, email, city, and the state ఇలా ఉన్నాయి కదా, country, ఇవన్నీ నాకొద్దు. అప్ టు ఈమెయిల్, సిటీ ఓకే, ఇంకా స్టేట్ వద్దు, ఈ పిన్ కోడ్ నాకొద్దు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేస్తే ప్రొడక్ట్ నేమ్ కావాలి ఇక్కడ. ఓకే, ప్రొడక్ట్ నేమ్ కావాలి, 2లు 3లు కాదు, 1లు 2లు 3లు కాదు, ప్రొడక్ట్ నేమ్ కావాలి. నోట్బుక్ అయితే నోట్బుక్ ఏదైతుంది. అండ్ దాని కేటగిరీ కావాలి. దాని కేటగిరీ కూడా 1 2 3లు కాదు, 1 2 3లు వద్దు నాకు. అండ్
క్వాంటిటీ కావాలి. ఓకే, క్వాంటిటీ అండ్ యూనిట్ ప్రైస్ కావాలి. టోటల్ కావాలి. ఓకేనా, అర్థమైందా? స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. నాకు ఇలాంటి రిపోర్ట్ కావాలి నాకు. ఓకే, కస్టమర్ అతను ఏ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాడు, ఆర్డర్ ఐడి కూడా పెట్టండి కావాలనుకుంటే. దీని మధ్యలో నాకు ఆర్డర్ ఐడి కూడా కావాలి. ఓఐడి ఆర్డర్ ఐడి ఏంటి, ఆర్డర్లో ఏమేం ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాడు, దాని కేటగిరీ ఏంటి, దాని క్వాంటిటీ ఏంటి, క్వాంటిటీ ఎంత ఆర్డర్ చేశాడు. ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ బుక్స్ అనుకోండి, లాంగ్ బుక్ ఎన్ని క్వాంటిటీ, దాని యూనిట్ ప్రైస్ ఎంత, దాని టోటల్ కాస్ట్ ఎంత, ఓకే, దాని యూనిట్ ప్రైస్ ఎంత, అలాంటివి క్వాంటిటీ ఏంటి, అలాంటి డీటెయిల్స్ నాకు కావాలి. చేస్తారా? దీంతో నాకు వ్యూ క్రియేట్ చేయాలన్నమాట. వ్యూ క్రియేట్ చేసి పెట్టాలి. ఇలా అవుతుందా మీకు? పాజులతో చేయగలుగుతారా? ఓకే, చేయండి. నాకు రేపు క్లాస్లో కల్లా, నాకు క్లాస్ టయానికి మీరు ఇవి నాకు స్క్రీన్ షాట్ ఉండాలి. ఒక వ్యూ క్రియేట్ అయ్యి ఉండాలి. నార్మల్ ఓన్లీ క్వరీ కాదు, ఆ క్వరీస్ రాసి క్వరీ తోటి మళ్ళీ వ్యూని క్రియేట్ చేయాలి. వ్యూని క్రియేట్ చేసి నాకు చూపించండి. సో అప్పుడు మీకు వ్యూస్ వల్ల అడ్వాంటేజ్ అంటే మీకు అర్థమవుతుంది. వ్యూస్ వల్ల ఇంకా మీకు పూర్తి స్థాయిలో వ్యూస్ గురించి అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో అది మనకి వ్యూస్. సో వాట్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకే, కేస్